హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.3 నుండి లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడో. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఏబీ ప్యారలల్ టు సిడి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ఈచ్ కేస్ అన్నాడు. ఇక్కడ మనకి 3 సమ్స్ ఇచ్చాడు దీంట్లో. సో దీంట్లో ఎక్స్ వాల్యూ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ మనం ఇది ఫస్ట్ వన్ తీసుకుందాం. ఇక్కడ ఏబి అనేది సిడికి ప్యారలల్. ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఒకసారి చూడండి ఏం చేయాలో. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ దగ్గర ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకేనా, ఎక్స్ నుండి ఈ అనేటువంటి పాయింట్ నుండి ఒక లైన్ అనేది కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఇది ఎల్ అనుకుందాం. ఓకేనా, ఎల్ అనే లైన్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఇలా కన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్. ఇది నేను ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా. ఓకేనా, సో ఇక్కడ 2 యాంగిల్స్ అనేవి వచ్చాయి ఏబి. ఇప్పుడు ఇది ఏబి అనేటువంటి సైడ్, ఈ లైన్ ఎల్కి ప్యారలల్ ఉంది. ఓకేనా, సో ఇవి 2 ప్యారలల్స్ అయినప్పుడు ఇక్కడ ఏఈ అనేది ఈ ప్యారలల్స్ నుండి పోయేటువంటిది ట్రాన్స్వర్సల్. ఓకేనా, ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఈ A104 ఇవి 2 కూడా యాంగిల్స్ ఎలా ఉన్నాయి, సేమ్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్, సేమ్ సైడ్ ఉండే ఇంటీరియర్ యాంగిల్స్. సో అప్పుడు వీటి యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, 180 degreesకి ఈక్వల్ అవుతుంది కదా. సో అదే రాద్దాం ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ సొల్యూషన్ ఏబి ప్యారలల్ టు సిడి. నెక్స్ట్ ఇక్కడ ఎల్ అనేటువంటి లైన్ మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఏబి అనేది ప్యారలల్ టు ఎల్ అయితే, ఓకేనా, ఏబి ప్యారలల్ టు ఎల్ అయినప్పుడు ఏ ప్లస్ 104 degrees, ఏ ప్లస్ 104 degrees ఈక్వల్ టు 180 degrees. ఓకేనా, ఏ ప్లస్ 104 ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ రీజన్ రాయాలి. ఓకేనా, సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ on same side on transversal 180 degreesకి ఈక్వల్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 180, 104 అనేది ఇక్కడ సైడ్ వస్తే మైనస్ 104 degrees అవుతుంది. సో 180 మైనస్ 104 అంటే ఎంత అవుతుంది, 10 మైనస్ 4 అంటే 6. ఓకేనా, సో ఇక్కడ 7 ఉంటుంది, 7. సో 1 మైనస్ 1 అంటే 0, అంటే 76 degrees వస్తుంది. ఓకేనా, సో ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 76 degrees వచ్చింది. సో నెక్స్ట్ అలానే ఇక్కడ బి ఉంది, ఇక్కడ 116 degrees ఉంది. సో ఈ 2 కూడా ఎలా ఉన్నాయి, ఒకే సైడ్ ఉండేటువంటి యాంగిల్స్. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, బి ప్లస్ 116 ఈక్వల్ టు 180 degrees అవుతుంది. సో ఇక్కడ ఇలా రాయాలంటే సిడి ఈజ్ ప్యారలల్ టు ఎల్. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, బి ప్లస్ 116 ఈక్వల్ టు 180 degrees. రీజన్ సేమ్ రీజన్. ఓకేనా, సేమ్ రీజన్. అప్పుడు బి ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ 116. 180 మైనస్ 116 అంటే ఎంత వస్తుంది, 64 degrees వస్తుంది. ఓకేనా, 64 degrees. ఇక్కడ బి ఈక్వల్ టు కూడా వచ్చింది. మనకు కావాల్సింది ఎక్స్ కదా. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు ఏ ప్లస్ బి, ఈ 2 ఏని బిని యాడ్ చేస్తే మనకి ఎక్స్ వస్తుంది, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ వాల్యూ ఎంత, 76 degrees, ప్లస్ బి వచ్చేసి 64 degrees. సో 76 ప్లస్ 64 ఎంత అవుతుంది, 140 degrees అవుతుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 140 degrees. ఓకేనా, ఇది ఫస్ట్ కేసులో మనల్ని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 140 degrees వచ్చింది. సో నెక్స్ట్ కేసులో ఏమి ఇచ్చారు చూడండి, ఏబిసిడి ప్యారలల్ లైన్స్, మళ్ళీ ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ ఉంది కదా. సో ఇది ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కూడా ఎలా చేయాలంటే సేమ్ ఇక్కడ నుండి ఒక లైన్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఈ నుండి ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఇది కూడా ఎల్ఏ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ సిడి అనేది ఎల్కి ప్యారలల్ ఉంటుంది. సో ఈ 2 ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇక్కడ సిఈ అనేటువంటిది ఒక లైన్ ఉంది కదా, ఇది ఈ రెండింటికి ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇది ఏ, ఇది బి అనుకోండి మళ్ళీ. ఓకేనా, అప్పుడు మళ్ళీ ఏ ప్లస్
35 అది ఓకేనా. సో అప్పుడు మళ్ళీ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 35 డిగ్రీస్ అవుతుంది, బి ఈక్వల్ టు 65. ఒకసారి చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ సిడి ఈజ్ ప్యారలల్ టు ఎల్. ఫస్ట్ కేసులో సిడి ఈజ్ ప్యారలల్ టు ఎల్ అయినప్పుడు ఈ యాంగిల్ ఇవి రెండు ప్యారలల్స్, ఇది ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇవి రెండు కూడా ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి ఓకేనా, ఈక్వల్ అవుతాయి. ఎందుకు ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ కదా, సో ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. ఇక్కడ రాద్దాం ఏ ఈక్వల్ టు 35 డిగ్రీస్, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో నెక్స్ట్ అలానే బి ఈక్వల్ టు ఏమవుతుంది 65 డిగ్రీస్ అవుతుంది. ఇది కూడా సేమ్ రీజన్ ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే ఏంటి ఏ ప్లస్ బి కదా, ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ వాల్యూ వచ్చేసి 35 డిగ్రీస్ ప్లస్ బి వచ్చేసి 65. 65 ప్లస్ 35 అంటే ఎంత 100 డిగ్రీస్ అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ ఈ కేసులో 100 డిగ్రీస్ వచ్చింది ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏబి ప్యారలల్ టు ఎల్ రాద్దాం. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇక్కడ ఏబిసిడి లైన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయమనింది. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. మళ్ళీ ఇక్కడ కూడా ఒక లైన్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేద్దాము. సో అది ఎక్కడి నుండి వస్తుంది, ఇలా తీసుకుందాము ఒక లైన్, కన్స్ట్రక్ట్ ఏ లైన్ పాసింగ్ త్రూ ఎం ఓకేనా. సో ఇక్కడ లైన్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది ఏబి అనేవి రెండు అవుతాయి. ఇది ఏ ఇది బి అని తీసుకుందాం ఓకేనా. ఏబి ఇప్పుడు ఏబి దీనికి కూడా ఎల్ అనే పేరే తీసుకుందాం. ఏబి అనేది ఎల్కి ప్యారలల్ అయినప్పుడు ఈ బిఎం అనేది దీని నుండి పోయేటువంటి ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇవి రెండు కూడా యాంగిల్స్ సేమ్ సైడ్ ఉన్నాయి, సేమ్ సైడ్ ఉండేటువంటి ఇంటీరియర్ యాంగిల్స్. అప్పుడు వీటి యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. అలానే మళ్ళీ సేమ్ ఇది సిడి అనేది ఎల్కి ప్యారలల్ ఉంది. సో దీని నుండి పోయేది డిఎం అనేది ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఈ బియున్న 75 కూడా సేమ్ సైడ్ ఉండేటువంటి ఇంటీరియర్ యాంగిల్స్. అప్పుడు వీటి యొక్క సమ్ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో దాని నుండి ఏ కమ్మ బి వాల్యూస్ వస్తాయి. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి తీసుకుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది ఓకేనా. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ ఏబి ఈజ్ ప్యారలల్ టు ఎల్ అయినప్పుడు ఫస్ట్ ఏ ప్లస్ 35 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఓకేనా. ఏ ప్లస్ 35 ఈక్వల్ టు 180 డిగ్రీస్ బికాస్ రీజన్ ఏంటి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఓకేనా. సో నెక్స్ట్ అలానే సిడి ఈజ్ ప్యారలల్ టు ఎల్, ఈ లైన్ దీనికి ప్యారలల్ అయినప్పుడు అప్పుడేమవుతుంది బి ప్లస్ 75 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. రీజన్ మళ్ళీ సేమ్ రీజన్ రాయాలి ఇక్కడ ఓకేనా. సో అప్పుడు బి ఈక్వల్ టు ఏమవుతుంది 180 మైనస్ 75 డిగ్రీస్. 180 మైనస్ 75 అంటే ఎంత అవుతుంది 180 మైనస్ 75 అంటే 105 డిగ్రీస్ ఓకేనా. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 180 మైనస్ 35. 180 మైనస్ 35 ఎంత అవుతుంది 145 అవుతుంది ఓకేనా. సో ఏ ఈక్వల్ టు 145 వచ్చింది, బి ఈక్వల్ టు 105 వచ్చింది. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఈక్వల్ టు ఏంటి ఏ ప్లస్ బి కదా, ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అప్పుడు ఏ ఎంత 145 ప్లస్ బి వచ్చేసి 105. సో 145 ప్లస్ 105 అంటే ఎంత 5 ప్లస్ 5 10 అవుతుంది. ఇక్కడ 1 అంటే 1 ప్లస్ 4 5, 1 ప్లస్ 1 అంటే 2. ఎంత వచ్చింది ఎక్స్ వాల్యూ వచ్చేసి 250 డిగ్రీస్. therefore x ఈక్వల్ టు 250 డిగ్రీస్ ఓకేనా. సో ఈ సమ్ తోటి ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది 4.3. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్